హలో గైస్, వెల్కమ్ టు నా ప్రపంచం. ఇవాళ అయితే మేము భద్రాచలంలో ఉన్నామన్నమాట. ఇప్పుడే రాములవారి దర్శనం అయిపోయింది. చూడండి ఎంత బాగుందో వ్యూ, అసలు ఎంత ఎక్సైటింగ్ ఉంది, అసలు చాలా గ్రీనరీ ఉంది. సో ఇప్పుడు మేమైతే కరకట్ట మొత్తం మాతో పాటు మీరు చూసేయండి. సో మేమైతే దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడూ కూడా ఆ గుడి చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. ఈ రోజైతే మాత్రం ఒక డిఫరెంట్గా ఈ కరకట్టను చూడాలి. ఎప్పుడో పుష్కరాల టైంలో చూసాము. మనము ఎంత గుళ్ళకు వచ్చినా కానీ అంతవరకే చూసి విజిట్ చేసి వెళ్తూ ఉంటాము. కానీ ఈరోజు మేము కరకట్ట, దీని విశేషాలు, అలాగనే పిల్లలకి ఇది మొత్తం కూడా చూపించాలి. ఆ గోదారమ్మ తల్లి దగ్గర దాకా వచ్చి ఇలా మొత్తం చూసాము. నీళ్ళైతే కొంచెం తక్కువగానే ఉన్నాయండి. ఇంకా నీళ్ళు ఎక్కువ ఉంటే మాత్రం ఈ వైపు మొత్తం కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పటికే అద్రిపోయే సీనరీ మొత్తం కూడా. ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు మరి మనం వచ్చిన వాతావరణంలో రాముల వారి సన్నిధిలో మనమంతా ఉండి ఇదంతా చూస్తూ ఉన్నాము. రాముల వారిని దర్శించుకొని వచ్చాము. మరి అన్నీ అయిన తర్వాత ఆ సుగుణాల రాముడు గురించి కొన్ని మంచి మాటలు పిల్లలకి చెప్పాలి కదా. ఆ రాముల వారికి ఉన్న గుణాలు ఏంటి, ప్రతి ఒక్క పిల్లగానికి కూడా రాముల వారిలాగా ఉండాలని పోల్చుతూ ఉంటారు. అంటే ఎన్ని సుగుణాలు ఉంటే మనం అలా అంటామండి పిల్లల్ని. అందుకోసమే రాముల వారి గుణాలు అన్నీ కూడా ఎన్ని సుగుణాలు ఉన్నాయి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. రాముల వారికి 16 సుగుణాలు ఉన్నాయండి. 1 కాదు 2 కాదు, ఎవరికైనా 1, 2, 3 లక్షణాలు ఉంటాయి. కానీ మన రాముల వారికి 16 సుగుణాలు ఉన్నాయట. అవి ఏమిటి అంటే గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞతాభావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రం కలిగినవాడు, అన్ని ప్రాణుల నుంచి మంచిని కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధం లేనివాడు, తేజస్సు కలిగినవాడు, అసూయ లేనివాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగిన వాడు. అంటే ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూసారండి. ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క గుణం అన్నమాట. అసలు చూసారా, కొన్ని విషయాలు వింటున్నప్పుడు మన రాముల వారి గురించి క్రోధం లేనివాడు అంటే అసలు కోపమే ఉండదటండి స్వామివారికి. అలాంటి సుగుణాలు ఉన్న రాముల వారిని ఈరోజు మేము దర్శనం చేసుకొని చక్కగా ఆయనకు సంబంధించిన స్వామివారికి సంబంధించిన ప్రాంతాన్ని మొత్తం కూడా ఇలా చక్కగా తిలకించాము అని చెప్పుకోవాలండి. ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అని చెప్పి, అలానే ఇలాంటి వాతావరణము మీరు వచ్చినప్పుడు, గుడికి వచ్చినప్పుడు ఇక్కడ పచ్చటి వాతావరణాన్ని కూడా అందరూ కూడా చూస్తారు అని చెప్పి ఈ వీడియోని తీస్తున్నాము.